వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన స్విస్ రాయబారి. పౌర సేవలలో సాంకేతికత వినియోగంపై ప్రశంస. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. గిరిజన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలన్న మంత్రులు. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ ఉక్కు సంకల్పం. ఆపరేషన్ సింధూర్ సరైన చర్య అన్న ఎమ్మెల్యే పంచకర్ల. పరవాడ ఎన్టీపీసీలో సిఐఎస్ఎఫ్ మాక్ డ్రిల్. విపత్తులపై అవగాహన కోసమేనన్న కమాండెంట్. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ ఒక అద్భుతమైన నమూనా అని స్విస్ రాయబారి మాయా తిస్సాఫీ అన్నారు. ఆమె తన ప్రతినిధి బృందంతో కలిసి ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ జైన్ అతిథులకు స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరును వివరించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆర్టీజీఎస్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా పౌరులకు చేరేలా చేస్తుందని వివరించారు. అలాగే ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను అందిస్తోందని, దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలను పొందవచ్చని ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని స్విస్ రాయబారి ప్రశంసించారు. ఆర్టీజీఎస్ వంటి కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థలు ప్రభుత్వాలకు చాలా కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు మోడల్గా పనిచేస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రశంస పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందించడం ఇదే తొలిసారని మంత్రి వీరాంజనేయ స్వామి అన్నారు. నీట్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతామని చెప్పారు. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా నగదు పురస్కారాలు అందిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గిరిజన విద్యార్థులు విజయాలు తమవే అని నిరూపించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన 315 మంది విద్యార్థులకు మెమంటో సర్టిఫికెట్స్ అందించడం జరిగిందన్నారు. అలాగే ఇందులో 34 మంది మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించామని మంత్రి తెలియజేశారు. ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే ఆపరేషన్ సింధూర్ అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ అందమైన ప్రదేశాలలో ఆహ్లాదమైన వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని అన్నారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందన్నారు. భారత సాయుధ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసి గట్టి సమాధానమిచ్చాయని, తీవ్రవాదం అణచివేతకు భారత ఉక్కు సంకల్పానికి ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమాయకులైన పర్యాటకులను బలిగొన్న ఘటన హృదయ విదారకమైనదని, దేశ సమగ్రతకు, సమైక్యతకు చిచ్చు పెట్టాలని చూస్తే సహించది లేదని స్పష్టం చేశారు. చేసిన దురాఘాతాలకు పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1:33 మధ్యలో దేశం గర్వించదగ్గ పరిణామం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే 2 వారాల క్రితం ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పట్టణ పెట్టుకున్నారు, దానికి ప్రతిచర్య ఉంటుంది. ఎవరైతే బాధితుల కుటుంబాలకు ఉపశమనం ఇస్తానో, ఈ దేశాన్ని కాపాడుకోవటంలో, ఈ దేశ పౌరుల జీవన విధానాన్ని కాపాడుకోవటంలో రాజీ పడను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటూ 9 ఉగ్రవాద శిబిరాల మీద, ఎంతో ఇంపార్టెంట్ కరడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు
9 మీద దాడి చేసి ధ్వంసం చేసిన విధానాన్ని దేశం మొత్తం హర్షాతిరేకాలు మార్నింగ్ నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక పండుగలాగా భారతదేశం వర్ధిల్లాలి, వందే భారత్ అని చెప్పుకుంటూ నినాదిస్తూ చేస్తున్న కార్యక్రమాలు మనం టీవీలో చూస్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరపున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున, పెందుతు ప్రజల తరపున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ, మన సైన్యానికి కానీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది దేశం గర్వించదగ్గ చర్య. భారతదేశం జోలికి వస్తే కబడ్డార్, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రతి చర్య దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పే మహత్తరమైన కార్యక్రమం. మరి ఇది ఒక మోడీ వల్లే సాధ్యం. మోడీ గారు ఎప్పుడూ కూడా పక్కనున్న దేశం ఆ తీవ్రవాదుల్ని ఎంత రెచ్చగొట్టి మన మీద వదిలినా ప్రతి చర్య తీవ్రంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. అదే మోడీ గారి సత్తా. మోడీ గారికి దేశం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీకి నిలువుటద్దు. ఈ దేశ సంరక్షణ కోసం ఏదన్నా చేస్తానన్న ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న మోడీ గారికి కేవలం మన అందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మన త్రిదళాధిపతులను కానీ, మన సైన్యాన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పరవాడ ఎన్టీపీసీలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి సైరన్ మోగింపు, కరెంటు నిలిపివేత, ప్రజల తరలింపు వంటి చర్యలు తీసుకుని కార్మికులకు, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఇటువంటి డ్రిల్స్ ద్వారా పరిశ్రమల్లో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు తమ తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాజ్ సింగ్, ఎన్టీపీసీ జీఎం ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డ్రిల్లో ఫైర్ ఇన్స్పెక్టర్ శుభంకర్ సర్కార్, రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ అయోషా, వైద్య అధికారి శాంతిప్రభ, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. We have some demonstration for the carrying out the casualty out of the area. Outside of this hall, we will discuss the same. And after that, one aspect is of the communication systems. We have checked our communication system. The numbers we have, are they working and they are responding or not responding. And the main purpose of the mock drill is to prepare for the next time. If any one of you or some improvement or some points, we will welcome that one, so that in the next time we will can mitigate of everyone, and we have to participate with the enthusiasm and with the full devotion to the system. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 3 దొంగతనాలకు సంబంధించి పోలీసులు 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అనకాపల్లి సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఏపీలో 4 ఇళ్లలోనూ, తెలంగాణలో 2 ఇళ్లలోనూ దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. చోరీ చేసిన వస్తువులను వారి నుండి స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలియజేశారు. అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అశోక్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బందికి డీఎస్పీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ఇంట్లో చోరీల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈరోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు. దీనికి సంబంధించి ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1st May 14 hours కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారి ఇంట్లో ఫస్ట్ అఫెన్స్ చేశారు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి అర్జున్ వాళ్ళ వైజాగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి 1 తులం బంగారపు గొలుసు అండ్ 1/4 తులం బంగారు ఉంగరం అండ్ 5,000 రూపీస్ క్యాష్
అది దొంగతనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇమీడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ పీలా బాలగణపతిరావు గారు @ బాబ్జీ గారి ఇంట్లో కూడా సిమిలర్ గానే ఒక అఫెన్స్ జరిగింది. ఒక 1 lakh నగదు అండ్ ఒక 2 kgs సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మేము కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కరరావు గారు చాలా బాగా వర్క్ చేశారు. ఇందులో ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అఫెండర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్ గానే అదే రోజు మాకు థర్డ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. టౌన్ లో వీ హ్యావ్ ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాళాలు అండ్ పట్టు చీరలు మిస్ అయినాయి అని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. సో వీ థాట్ దిస్ ఫెలో మస్ట్ బి సంథింగ్, ఏదో గ్యాంగ్ కి సంబంధించినోడు రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఒక ప్లేస్ కి వస్తే అని అర్థమైంది. సో టీమ్స్ ఫామ్ చేసి మేము వాడిని ఈ రోజు 4 o'clock కి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాడిని అరెస్ట్ చూపిస్తాము. సో ఇతన్ని ఇంట్రాగేట్ చేయగా మాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి, ఇతను తెలంగాణలో ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఒక 2 offenses చేశాడు అండ్ తునిలో కూడా అఫెన్సెస్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్మోస్ట్ 20 cases ఆల్రెడీ ఈ హెచ్బి రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఆల్మోస్ట్ 6 to 7 cases ఈచ్ అఫెండర్ మీద ఉండడం జరిగింది. వీళ్ళందరిది యాజ్ యూజువల్ గా ఈ జైల్లో కలిసి అందరూ కలిపేసి ఈ అఫెన్సెస్ కి పాల్పడటం జరుగుతుంది. ఏంటి అంటే ఫస్ట్ కేస్ టోటల్ రికవరీ 1 gold chain అండ్ గోల్డ్ రింగ్ కంప్లీట్ రికవరీ అండ్ క్యాష్ 5,000 టోటల్ రికవరీ అయింది. సిమిలర్ గానే సెకండ్ అఫెన్స్ ఏదైతే ఉందో క్యాష్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అది కూడా కంప్లీట్ రికవరీ ఉంది. అండ్ అనకాపల్లి టౌన్ పిఎస్సి కూడా డెల్ ల్యాప్టాప్ అండ్ హోండా సిటీ కార్స్ అండ్ లగేజ్ బ్యాగ్ అది కూడా కంప్లీట్ రికవరీ ఇచ్చారు. అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ తునిలో కూడా ఒక కేసు చేసి మన దగ్గరకు వచ్చారు. అందులో కూడా ఒక గోల్డ్ రింగ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ వర్త్ 1 case మనకి కంప్లీట్ రికవరీ వచ్చింది. అండ్ తెలంగాణలో కూడా 2 offenses మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు రికవరీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళే రికవరీ థింగ్స్ అన్ని చూసుకున్నారు. సో వీళ్ళకి ఈ ఆపరేషన్స్ లో సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ అండ్ ఎస్ఐ శ్రీ నాగేశ్వరరావు గారు అండ్ ఏఎస్ఐ భాస్కరరావు గారు అండ్ ఏఎస్ఐ సత్యనారాయణ గారు అండ్ హెచ్సి బి శ్రీనివాసరావు అండ్ హెచ్సి కొండయ్య అండ్ పిసి నారాయణ అండ్ పిసి నరేంద్ర కుమార్, పిసి సతీష్, పిసి శ్రీనివాసరావు, హెచ్జి బుజ్జి అండ్ సిసిఎస్ టీమ్ చాలా మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడంలో టీమ్స్ గా ఫామ్ అయ్యి గుడ్ వర్క్ చేశారు. విశాఖలోని రామకృష్ణ నగర్లో అత్యంత పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఈ రోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ ఏకాదశి వేళ ఉత్తరా నక్షత్రంలో శైవాగమ సాంప్రదాయంలో సుముహూర్త సమయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులైన అయ్యలూరి శ్రీనివాస దీక్షితులు పర్యవేక్షణలో క్రతువును నిర్వహించారు. చండీశ్వర పునఃప్రతిష్ఠ చేశామని, అలాగే ఆలయం వెలుపల ఉన్న నాగబంధాన్ని ప్రాంగణం లోపలి భాగంలో ప్రతిష్ఠించినట్లు ఆలయ పూర్వపు ధర్మకర్త కాళ్ళ సూర్యప్రకాష్ తెలిపారు. శ్రీరాముడు శివుడు కలిసి ఉండే పేరుతో రామలింగేశ్వర ఆలయం 1971లో స్థాపించబడిందని ఆయన స్థల పురాణాన్ని వివరించారు. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమః శివాయ, శుభంభూయ. ఈరోజు ఈ రామకృష్ణానగర్ కాళ్ళవారి తోట గౌరీ సేవా సంఘం మరియు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉండే భగవంతుడి శక్తినిచ్చే భక్తులు వాళ్ళ సహకారంతో ఈ ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం చేయబడిందండి. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఈ దేవాలయం చుట్టు ప్రాంతం అంతా వ్యవసాయ భూములుగా ఉండేవండి. మహా ఉంటే ఆ మూలన గడ్డ, ఈ మూలన వేరే జనాలు అక్కడక్కడ ఉండేవారు తప్ప అంత వెలుగులో లేదు. నాకు ఊహ తెలిసి 3 సంవత్సరాలు, ఇది 71లో నిర్మించారండి. అప్పటికి నా వయసు 3 సంవత్సరాలు. నా కళ్ళకు కట్టినట్టున్నాయన్నమాట. ఈ దేవాలయం చరిత్ర చెప్పడానికి నేను ఎంతో అదృష్టం. నేను చూశాను కాబట్టి. చుట్టుపక్కల అంతా వ్యవసాయ భూములండి. ఆ రోజుల్లో ఉన్న పెద్దలు సంకల్పంతో ఆ రోజు శివాలయం అని అనుకోలేదండి, ఊరికి ఒక రామాలయం ఉండాలని శాస్త్రం.
మన ఆంధ్ర హిందూ పరిషత్ కానీ పూర్వీకులకి మిగతా గుళ్ళ గురించి అంత గొప్పగా తెలియదండి. రామాలయం అనేది మటుకు ప్రతి ప్రాంతంలో కూడా కట్టడం అలవాటు, గ్రామాల్లో ప్రతి పల్లెటూరులో. ఆ రోజు ఇది కుగ్రామంగానే ఉండేది, ఈరోజు పట్టణం అయింది. కానీ 71 దీని పరిస్థితి, యువతల వైపు వెళ్తే 1 కిలోమీటర్ వరకు రోడ్ లేదు, బండిబాటు రోడ్డేనండి. ఆలయం ప్రతిష్టత విశిష్టత అంటే ఇది 71లో ఐలూరు నీలకంఠ శాస్త్రి గారు, సింహాచలం ఆగమశాస్త్ర పండితులు, ఆయన వచ్చి వీళ్ళు ఆ రోజు చదువురాని రైతులు, మిగతా ఆ మాత్రం 2-3 చదువుకున్న వాళ్ళతో, వేదం తెలిసిన వాళ్ళతో వెళ్ళి తెలుసుకొని, ఇది రామాలయం కాదండి, అక్కడ మా గ్రామంలోని మా గౌరీ సేవాలయం కట్టారు, అక్కడ కట్టాలనుకున్నారు దేవాలయం. నాయుడు గారు, మీ భూములే చుట్టుపక్కలన్నీ, మీరు రామలింగేశ్వర స్వామి దేవాలయం కడితే అందులో రాముడు సీత ఉంటారు, ఉపాలయాల్లో సూర్యనారాయణమూర్తి ఉంటారు, నందీశుడు ఉంటాడు, వినాయకుడు ఉంటాడు, పార్వతీదేవి ఉంటుంది. ఇది ఆగమశాస్త్ర ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నా లేకపోయినా ఉత్తరాయణలో అంటే ఈ రోజుకి కానీ ఎప్పటికీ కూడా ఆయన అదే చెప్పారు పండితులు, ఇది ఉపాలయాలు నిర్మించడానికి పనికిరాదు ఈ దేవాలయం. ఓన్లీ ఆ రోజైతే 71లో ఏవైతే మనం నిర్ణయించామో అవే ఉండాలి తప్ప చేస్తే ఇది అరిష్టం గ్రామానికి. అదే మాదిరిగా ఆ రోజు మరి ఈరోజు యంత్రాంగం అంతా డెవలప్ అయింది టెక్నికల్గాన. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ 3 రోజుల నుంచి కూడా పూజలు అవుతున్నాయండి. 6, 7, 8 దీక్షితులు గారు, శ్రీనివాస్ దీక్షితులు గారు, ఆయన ఎవరో కాదండి, ఆ రోజు ప్రతిష్ఠ చేసిన వాళ్ళ అబ్బాయే ఈ రోజు ప్రతిష్ఠ చేస్తున్నారు. అతను కాలం చేశారు, అనుకోకుండా మాకు రెగ్యులర్గా వాళ్ళతో అటాచ్మెంట్ ఉండడం వల్ల మళ్ళీ అతన్నే పెట్టాం. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ 3 రోజులు ప్రాముఖ్యత ధ్వజస్తంభం, దానికి అనుగుణంగా చండీశ్వరుడిది ఆ రోజు మరి ఎందుకు ప్రతిష్ఠ ఇచ్చారో దాన్ని అలాగా, అది కూడా చిన్న డ్యామేజ్ అయిందండి. అది చిన్న డ్యామేజ్ అంటే అది దాన్ని చండీశ్వరుని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాం. అలాగే ప్రాంగణం బయట గాలిగోపురం బయట రాగి చెట్టు కిందనే ఒక నాగబంధం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక భక్తుడు ఆ రోజు కట్టాలని వస్తే అప్పుడున్న ఋత్వికులు దీనికి ముహూర్తం పెట్టేవాళ్ళు ఇలా చేయకూడదన్నారండి, మీరు దయచేసి బయట ఎక్కడైనా పెట్టుకోండి అంటే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ లేకుండా అక్కడ పెట్టేశాడు ఆయన. ఎలాగో తీసుకొచ్చాను కదా అక్కడి నుంచి విగ్రహం పెట్టేసి వెళ్ళిపోయాడు. అది మాకు తెలుసు కనుక ఆ విషయం దీక్షితుల వారికి తెలియపరిచాం. సార్ ఏదో ప్రజలు నమ్మకంతో చేస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే ఈరోజు ధ్వజస్తంభం, చండీశ్వరుడు పునర్నిర్మాణం, తర్వాత నాగబంధం, అలాగే 3 రోజుల నుంచి కూడా శాంతి మహాయాగాలు జరిగాయండి. శాస్త్రోక్తంగా 3 రోజుల నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు జరిగాయి. పరమేశ్వరుడి దయ వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈఓ గారు చుట్టుపక్కల కాన్సెప్ట్ వీళ్ళందరితో మేము మాట్లాడి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని పరమేశ్వరుని వేడుకుంటూ ఈ మహత్కార్యం మా చేతుల మీదుగా ఇప్పుడు వచ్చిన ఈ భక్తులందరి చేతుల మీదుగా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. శతాధిక ప్రతిష్టాపనాచార్యులు ఐలూరి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ రామకృష్ణ నగర్తో సహా చుట్టుపక్కల ఉండే గ్రామాలకు రామలింగేశ్వరుడు ఆరాధ్యుడని తెలిపారు. 1971లో తన తండ్రి ఐలూరి నీలకంఠ శాస్త్రి స్వయంగా ఆలయ ప్రతిష్ఠ చేశారని, మళ్లీ తన చేతుల మీదుగా ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన జరగడం తన భాగ్యమని అన్నారు. ఈ వైశాఖ మాసంలో పురాతనమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 1971 సంవత్సరంలో శైవాగమ పండితులు కీర్తిశేషులు సింహాచలం ఆగమ పండితులు ఐలూరు నీలకంఠ శాస్త్రి గారి చేత ప్రతిష్ఠింపచేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ధ్వజ ప్రతిష్టాపన అంటే పూర్వం ప్రతిష్ఠ చేసినటువంటి ధ్వజము భిన్నమైపోయి ఉండడం చేత దీన్ని పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని వారి కుమారుడైనటువంటి ఐలూరి శ్రీనివాస దీక్షితులు అలాగే వారి మనమడు ఐలూరి నాగ నీలకంఠ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం త్రిదన దీక్షా పూర్వకంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు ఆ ధ్వజమునికి ప్రతిష్టా సంస్కారములన్నీ చేసి ఈరోజు శుభముహూర్త కాలంలో ధ్వజస్తంభాన్ని పునః చండేశ్వరుణ్ణి నాగబంధన
ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి విశేషమైనటువంటి భక్తుల యొక్క ఆకర్షణ, వారి యొక్క సహకారము, వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇమిడి ఉన్నది. వారి యొక్క ఆధ్వర్యంలో అశేషమైనటువంటి భక్తులకి సేవ చేస్తూ ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా చేసినటువంటి దేవాదాయ శాఖ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా కమిటీ వారి తరపున, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా ఋత్విజ బృందం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి ధ్వజస్థాపన మహోత్సవం ఈ రోజుతో పూర్తవుతోంది. పూర్ణాహుతి అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు నాగశాస్త్రి మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఎంతో నియమ నిష్ఠలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ధ్వజస్తంభం పురాతనమైనది కావడంతో దాని స్థానంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొన్నారు. రుద్ర ప్రచోదయాత్ రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు గత 71లో ప్రతిష్ఠ అయినటువంటి ఈ యొక్క దేవాలయం నందు ధ్వజస్తంభం ఇబ్బంది పడడం వల్ల ఈ యొక్క ఇబ్బంది పడినటువంటి ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠ చేయడానికి, అదేవిధంగా చండీశ్వరుడు యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి మన దేవాలయంలో ఈ రోజున విశేషమైనటువంటి పునః ధ్వజస్తంభ మరియు చండీశ్వర ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9:40 ధ్వజాన్ని అనేకమైనటువంటి భక్తుల సహాయ సహకారాలతో ఆ యొక్క ధ్వజస్తంభాన్ని స్థాపన చేయడం జరిగింది. కావున అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని భక్తులు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్థానిక కార్పొరేటర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకమని, ఇక్కడ జరిగే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠలో పాల్గొనడం ఎంతో భాగ్యమన్నారు. అండి ఈ రోజు రామలింగేశ్వర శివాలయం గుడి అంటే చాలా ప్రత్యేకతగా ఉంటది. మా వాటిలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశిష్టత కలిగిన గుడి. ఈ రోజు ఆ గుడిలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడమే ప్రజలందరూ, మా వార్డు ప్రజలందరికీ కూడా ఒక కొత్తదనంగా ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, దేశం బాగుండాలని, మనం వారిలో గెలాలని, దేశమే కాదు ప్రపంచమే కూడా గర్వించదగ్గగా కూడా అవుతుంది. అంతా భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తిరుపతి సమీపంలోని తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా 2వ రోజు భక్తులు బండ వేషంతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. తాతయ్య గుంటలో వెలిసిన గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్నారులు, పెద్దలు బైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ సిరిపురం జంక్షన్ లోని కరాచీ వాలా డిపార్ట్మెంటల్ స్టోర్ పేరును ఇటీవల తొలగించినప్పటికీ మళ్లీ యథాతథంగా అదే పేరును కొనసాగించడానికి ఎలాంటి అవరోధం లేదని బీజేపీ నగర శాఖ క్లీన్ చిట్ ఇచ్చేసింది. బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు కరాచీ వాలా డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దకు వెళ్లి కరాచీ వాలా అనే పేరు కనిపించకుండా అతికించిన షీట్లను స్వయంగా తొలగించారు. స్వాతంత్రానికి పూర్వం కరాచీ మన దేశంలో భాగమేనని చెప్పుకొచ్చారు. ఇటీవల కొందరు కరాచీ పేరు తొలగించాలంటూ సదరు యాజమాన్యంపై చేసిన ఒత్తిళ్లకు బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ కరాచీ వాలా అనే డిపార్ట్మెంట్ స్టోర్ సిరిపురం దగ్గర రావడం జరిగింది. యాక్చువల్లీ ఏదైతే కరాచీ వాలా పేరు పెట్టుకున్నారో వీళ్ళు సింధూసు. బిఫోర్ ఇండిపెండెన్సే విశాఖపట్నం రావటం, అలాగే 1 టౌన్లో షాప్ పెట్టుకోవడం, 1980 ఆ ప్రాంతంలో ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు నాణ్యమైన సామాను అమ్మడంలో వీళ్ళు విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఎన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్ వచ్చినా వీళ్ళు మాత్రం ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా అమ్మే మనుషులు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ మధ్య కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి కరాచీ వాలా అనే పేరు ఉండకూడదు, ఇది తీసేయాలని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు పూర్వీకులు వచ్చింది అక్కడి నుంచి కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. పేరుకి దానికి సంబంధం లేదు. ఇలా అనుకుంటే గుంటూరులో ఉన్న జిన్నా టవరు, కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అది కూడా తీసేయాలి. కానీ ఇదన్నీ కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కరాచీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నట్టున్నారు. కరాచీ అనేది కూడా
పూర్వం మన హిందూ దేశంలో ఉండేదే. అందుకని దాన్ని మనం తప్పుగా తీసి పాకిస్తాన్కి మనకున్న మన మధ్య విభేదాల గురించి ఆలోచించి దీన్ని తీయమంటాం తప్పు. ఎందుకంటే వీళ్ళు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్స్లు కట్టుకుంటారు కాబట్టి అది తీయమని అనడం తప్పు. దాన్ని చాలామంది సభ్యులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇలా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దీని మీద ఉద్యమం చేయమన్నారని అనడం జరిగింది. కానీ అది 100% మేము దాన్ని ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మేము ఎవరం కూడా దీని మీద యాజిటేషన్ చేయమని మేము పైనుంచి ఆదేశాలు కానీ ఇవ్వటం జరగలేదు. అలాగే మేము ఎవరం కూడా ఇక్కడ రాలేదు. సో ఇది 100% తప్పు. వీళ్ళు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్న ఏదైతే పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే వీళ్ళు బయటకు రావడం జరిగింది ఇక్కడికి. సో అప్పటి నుంచి మనతో కలిసి ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ మనవాళ్లే. అలాగే సింధూస్ వీళ్ళు. సో ఇది 100% వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు చేసిన నిర్వాకాన్ని ఖండిస్తున్నాం. సో 100% ఈ పేర్లు ఇప్పుడే ఏదైతే పేర్లు పైన వైట్ పేపర్స్ అందించారో అవి తీసేసి వాళ్ళు హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి అటువంటి విభేదాలు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి. విశాఖపట్నం అనేది ప్రశాంత నగరం. ఇక్కడ అటువంటి తారతమ్యాలు ఏమి ఉండవు. అందరం కలిసికట్టుగా ఉంటాం. ఇక్కడ ఏ విభేదాలు లేకుండా బతకటం విశాఖపట్నం ప్రసిద్ధి. అందుకని మేము చేసిన నిర్వాకాన్ని ఖండిస్తూ వాళ్ళకి ఏదైతే బీజేపీ ఇది చేశారనుకున్నారో అది కాదని చెప్పడం కోసం ఖండించడం కోసం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కొత్తూరు గ్రామంలో నాటు బాంబు పేలడంతో లోహిత్ అనే 9 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మేకలు మేపడానికి పొలంలోకి వెళ్లి వస్తుండగా ఆ బాలుడికి పొలంలో ఓ నాటు బాంబు కనబడింది. బాలుడు దానిని తీసి పక్కకు విసరడంతో అది పేలి బాలుడి చేతికి బలంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాగా ఈ నాటు బాంబును అడవి జంతువుల కోసం పెట్టినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సౌజన్య సార్, మా బాబు పేరు లోహిత్, 3rd క్లాస్ చదువుతున్నాడు. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్, ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడు. హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకలు కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకొమ్మినాం 2 గంటలకి. బాగా ఆడుకుంటూ ఉన్నాడు. చుట్టూ తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకను కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందని పట్టే కిందకి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేయలంతా ఏళ్ళంతా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసినాను సార్. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టూ పెట్టారా? దాంట్లో పెట్టేసినాడు సార్. ఎప్పుడు అది ఏమని తెలియదని చెప్పి తీసుకుపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్. ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు ఉన్నాను సార్ కూడా. ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారు మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాం సార్. మ్యాక్ పరిగెత్తి ఇంటికి వచ్చేస్తే మ్యాక్తో పాటు వచ్చేసినాం ఇద్దరు. మళ్ళీ రిటర్న్ చుట్టూ వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టూ పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే గుంపు అట్లా పేలిపోయింది సార్. మీరు పక్కనే ఉన్నారు? పక్కనే ఉన్నాను. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు. ఇక్కడికి చిత్తూరు వచ్చింది. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? నైట్ వచ్చిన్నారా? ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు. తెలియట్లేదు సార్ ఎవరు. వేపగుంట సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ టిఫిన్ సెంటర్ దగ్ధమైంది. ఎలక్ట్రిక్ వైరు తెగిపడడంతో మంటలు చెలరేగి షాపు దగ్ధమైనట్టు స్థానికులు చెబుతున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి టిఫిన్ సెంటర్ మొత్తం కాలి బూడిదైందని తెలిపారు. ఈ ప్రమాదంలో 1,50,000 రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని షేక్ నాగూర్ చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఏంటంటే ఉదయం 6 గంటలకు వచ్చి 1 గంట 1:30 దాకా ఇక్కడే ఉంటాం. 1 గంట మళ్ళీ 4 గంటలకు చేస్తాం. మళ్ళీ తీసిన తర్వాత సాయంకాలం ఏంటంటే టీ, బిస్కెట్లు, సిగరెట్లు అమ్ముకుంటామండి. పాన్ షాప్ లేదు. ఉదయం ఏంటంటే టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఈ బట్టీలోనే పెట్టుకుంటామండి. మంచినీళ్ళతో సహా, ఇడ్లీ పాత్రలతో సహా మొత్తం అన్నీ కూడా. అవన్నీ కూడా ఈరోజు కాలి పూర్తి అయిపోయినండి. ఏం మాట్లాడాలో మాకు అర్థం కాదు. సుమారు ఎంత వస్తున్నా? సుమారు దగ్గర అన్ని సామాన్లతో కలిపి 150 దాకా ఉంటుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు? ఈ ప్రమాద కారణాలు ఏంటంటే ఇది పూరి గుడిసండి. పాక లోన పడ్డి ఉంది సార్. ఈ పైన ఏంటంటే కరెంటు తీగలు ఉన్నాయండి. ఈ ఎండాకాలం మరి ఏ విధంగా అయితే ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోయిందో గానీ
విత్ సెకండ్లోనే పాక అంతా కాలిపోయిందండి. వైర్లు ఎక్కడికక్కడ అయిపోయింది. అంటే ఎలక్ట్రికల్ వైర్లు తెగిపోయాయి. వైర్లు తెగిపోయాయండి. చూడండి అదిగోండి, ఆ వైర్లు అక్కడ ఇక్కడ సగం సగం అయిపోయి బడ్డీ పూర్తి కాలిపోయిందండి. జస్ట్ ఇప్పుడే వెళ్ళామండి, మా కుర్రోళ్ళని అడగండి, మేమందరం కూడా జస్ట్ ఇప్పుడే వెళ్ళాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.